దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగములో నుండి మనము ఒక అంశాన్ని బట్టి పరిశీలన చేద్దాం. కీర్తన భాగము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుడు మాత్రమే మనకు ఉపదేశం చేస్తే మన జీవితాలు ఎంతో ధన్యత పొందుకుంటాయని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుని ఉపదేశం మూలంగా మోడుబారిపోయినటువంటి జీవితాలు కూడా సిగురిస్తాయి. నువ్వు నిరాశలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, వ్యాధితో ఉన్నావా, ఏది ఏమైనప్పటికీ ఆర్థిక సమస్యలతో ఉన్నావా, దేవుడే మనకు ఉపదేశము చేస్తే మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయని దేవుడి యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని అంటున్నాడు, నువ్వు ఏ మార్గంలో నడవాలో నీకు చెబుతా. నీవు ఇప్పటి వరకు కూడా ఒకవేళ వంకర మార్గాల్లో నడిచేవేమో, కానీ నా మార్గములు చిన్ననైనటువంటివి, నా మార్గములు రహస్య మార్గములు కనుక వాటమ్మటి నువ్వు నడవాలని దేవుడంట మనకట ఉపదేశమును చేస్తే మనకు పరిస్థితులన్నీ కూడా బాగుంటాయని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఆయన ఉపదేశం చేయడం మాత్రమే కాదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుని యొక్క వాక్యం ఉన్నది. కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనంలో అంటారు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన ఆలోచనలు వ్యర్థం. మన ఆలోచన మూలంగా మనం ఏమీ చేయలేం, మనమేమీ సాధించలేం. దేవుడు దృష్టి మన మీద ఉంచితే మన అందరము కూడా ఎంతో ధన్యులము కనుక ఆయన దృష్టి మన మీద ఉంటే మనందరము కూడా ఆస్వాదించబడతాం, దీవించబడతాం. ఆయన ఆలోచన చెబితే ఆ ఆలోచన ద్వారా నీతి క్రియలు అనేటువంటి నేర్చుకుని మనందరము కూడా పరలోక రాజ్యానికి వారసులము కాబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 9వ వచనంలో అంటారు, బుద్ధి జ్ఞానము లేని గుర్రములనైనను కంచర గాడిద వలనైనను మీరు ఓరకుండి అవి నీ దగ్గరకు చేపడినట్లుగా వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలను. గుర్రం మాటనాలంటే వాటికి ఏం చేస్తారంటే నోట్లో కళ్ళెం పెడతారు. గాడిద మాటనాలంటే గాడిద నోట్లో కళ్ళెం పెడతారు. ఆ యజమానుడు కానీ ఆ గుర్రమును లేకపోతే ఆ గాడిదను తోలుతున్నటువంటి వ్యక్తి స్వాధీనములో ఆ గుర్రం కానీ గాడిద కానీ ఉండాలి అంటే మంచి ప్రయాణం చేయాలంటే ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆ యజమానుని యొక్క చేతిలో ఆ గుర్రము ఆ గాడిద కళ్ళాలు ఏ విధంగా ఉన్నాయో దానిని ఎడమవైపు తిరగమంటే ఎడమవైపు తిరుగుతుంది, కుడివైపుకి తిరగమంటే కుడివైపుకి తిరుగుతుంది కనుక సుఖవంతమైనటువంటి ప్రయాణం జరుగుతుంది కనుక ఆశ్రదకరమైనటువంటి ప్రయాణం జరుగుతుంది కనుక దేవుడు ఏమంటున్నాడంటే వాటితో పోల్చాడు అనమాట. గాడిద కానీ గుర్రాన్ని కానీ నువ్వు కళ్ళము చేత ఏ విధంగా తిప్పుతావో నీవు కూడా నా ఉపదేశమును విని నా వైపు తిరిగినట్లయితే నిన్ను రాజమార్గంలో నడిపించడం మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా మార్చడానికి దేవుని యొక్క ఉపదేశం అనేటువంటిది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది కనుక ఆయనే ఉపదేశం చేయాలి. ఆయన ఉపదేశం చేస్తే ఎండిపోయినటువంటి జీవితాలు ఏమవుతాయి, చిగురించబడతాయని దేవుడి వాక్యము తెలియజేస్తుంది కనుక మన జీవితాలు ఆత్మీయంగా ఎలా ఉన్నాయి, ఈ భూ సంపదలు ఆస్వాదించబడి ఉండవచ్చునేమో, కానీ ఆత్మీయమైనటువంటి జీవితం ఒకవేళ ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నేను ఉపదేశము చేస్తే నా ఉపదేశము మంచు వలెను వర్షము వలెను లేత గరికి మీద పడినటువంటి దానిగా ఉంటుందని అంటున్నాడు. ప్రభు యొక్క ఉపదేశము హానిచ్చేది కానీ ఆస్వాదించబడటానికి దీవించబడటానికి ఉపయోగపడుతుంది కనుక ఆయన ఉపదేశమునకు మన అందరం కూడా లోపడదాం.
శారీరకంగా ఆశీర్వదించబడదాం, ఆర్థికంగా ఆశీర్వదించబడదాం. వీటన్నింటికన్నా ముఖ్యముగా ఆత్మీయంగా ఆశీర్వదించబడి మన అందరం కూడా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.